అంబేద్కర్. జోహార్ 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వారి సత్యమణి గారికి ప్రత్యేకంగా సత్కార కార్యక్రమం చేస్తున్నారు. మేడం సెలవు. నా పేరు శాస్త్రి చిన్న ఈశ్వరయ్య మాదిగ. మాదిగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుని. ఈ దినము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర హిందూపూర్లో జరగబోయే ఆగస్టు 26వ తారీఖున అంబేద్కర్ భవన్లో జరగబోయే బహిరంగ సభకి తరలి రావాలనే ఉద్దేశంతో ఈ అనంతపురం జిల్లాలోని నియోజకవర్గంలోని మండలాల్లోని ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలందరూ, బహుజన కులాలందరూ, అంబేద్కరిస్టు వారసులందరూ ఆ సమావేశానికి రావాలని అనంతపురం అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. అక్కడి నుంచి ఈ యొక్క ప్రెస్ క్లబ్లో మీడియా సోదరుల మధ్య, ఎలక్ట్రానిక్ మీడియా మధ్య ఈరోజు బహుజన కులాల పెద్దల సమక్షంలో మాట్లాడడం జరుగుతుంది. ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చి దాదాపు 79 సంవత్సరాలు అయినప్పటికీ దళితులకు మరి రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులకు సరైన ప్రాతినిధ్యం జరగలేదనే ఉద్దేశంతో ఈరోజు మేము తెలియజేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక దళిత వర్గంలో, దళిత కులాలకు చెందినటువంటి వాడు అయినప్పటికీ ఈ ప్రపంచం దేశాలలో దాదాపు 32 డిగ్రీలు సాధించినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలోనే ఎవరు లేరని కూడా మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈ భారతదేశాన్ని ముస్లిములు, బ్రిటిష్ వారు, అనేక రాజులు, చక్రవర్తులు పాలన చేసినప్పటికీ ప్రజల్లో స్వేచ్ఛ లేదు, ఐక్యత లేదు. అటువంటి భారతదేశానికి దశ దిశ నిర్ణయించి భారత రాజ్యాంగాన్ని రచించి నందువలన ఈ దేశంలో మరి లాయర్లకైతేనేమి, రెవెన్యూ వ్యవస్థకైతేనేమి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితేనేమి, అన్ని సంస్థలు దాదాపు 25 శాఖలకు సంబంధించినటువంటి ఆ యొక్క శాఖలన్నింటికీ దశ దిశ నిర్ణయించినటువంటి వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన రాజ్యాంగాన్ని బట్టి ఈరోజు భారతదేశంలో ఏకత్వంలో భిన్నత్వంగా కుల మత వర్గ లింగ వివక్షణ లేని, మత ప్రమేయం లేని దేశంగా వర్ధిల్లుతుంది. ప్రపంచ దేశాల్లో పేరు ప్రతిష్టలు పొందినటువంటి భారతదేశం. అటువంటి మహానుభావుడు ఈ దేశంలో పుట్టడమే భారతీయుల యొక్క గర్వకారణంగా మేము భావిస్తూ ఉన్నాం. అయితే ఈరోజు కరెన్సీ నోటు పైన గాంధీ గారి యొక్క ముఖ చిత్రాన్ని ముద్రించారు. అంబేద్కర్ గారి యొక్క ముఖ చిత్రాన్ని కూడా ముద్రించాలని కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ మేరకు గాంధీ ముఖ చిత్రం ఉంది కదా కరెన్సీ మీద, అంబేద్కర్ ఎందుకు అని చెప్పి అంబేద్కరిస్టు వారు కాని వారు మాట్లాడే ప్రశ్న. అయితే మేము చెప్తున్నాం, ఈరోజు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మెజార్టీ మీదనే, ఎవరు మెజార్టీ సాధిస్తే వాళ్ళు ఎమ్మెల్యే అవుతున్నారు, వాళ్ళు ఎంపీలు అవుతున్నారు. ఎవరు ప్రభుత్వాలు నడిపితే అత్యధికమైన మెజారిటీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న వాళ్ళే ప్రధానమంత్రులు అవుతున్నారు, ముఖ్యమంత్రులు అవుతున్నారు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ భారతదేశంలో కుల మత వర్గ లింగ వివక్షణ లేని స్వచ్ఛమైన లౌకిక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసినప్పటికీ మనువాద సిద్ధాంతం కలిగినటువంటి వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు. ఈ రాజ్యం వెళ్ళే వాళ్ళు ఇప్పటికీ కుల వ్యవస్థ మీదనే అన్నీ నడిపిస్తూ ఉన్నారు. అన్ని విషయాలలో దళితులకు, బహుజనులకు న్యాయం జరగడం లేదు. ఈరోజు ప్రజలకు ఓటు వేసుకుంటున్నారంటే అది ఎవరి పుణ్యం? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహిళలకు ప్రాధాన్యత ఇచ్చాడు, వయోజనులకు ప్రాధాన్యత ఇచ్చాడు,
అన్ని కులస్తులకి ఇచ్చారు. మరి నెహ్రూ గారు ఓటు శాతం విషయంలో తీసుకొని వస్తే ధనవంతులకే, భూమి ఉన్న వాళ్ళకే ఓటు హక్కు ఉండాలని చెప్పాడు. గాంధీ కూడా అదే చెప్పాడు. మరి ఈయన మన అంబేద్కర్ గారు వయోజనులకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి వారికి ఓటు హక్కు కల్పించి సమానత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు ఆయన. మరి ఆ మహానుభావుడు ఈరోజు ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కరెన్సీ నోటుకి దశ నిర్ణయించినటువంటి వాడు. లండన్లో ఆయన ఎకనామిక్స్లో ఎంఏ హిస్టరీ చేసి ఆయన ఆ ఎకనామిక్స్ నుంచి ఆర్థికపరమైన దానిపైన పరిశోధన చేసి 1923లో భారతదేశంలో రూపాయి విలువ గురించి దానికి దశ నిర్ణయించి చేసినందువల్ల ఈరోజు ఆర్బీఐ సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. మరి ఇటువంటి జ్ఞానవంతుడైనటువంటి అంబేద్కర్ యొక్క ముఖ చిత్రాన్ని ముద్రించకుండా ఒక కులభావంతో, ఒక అగ్రభావంతో ఉండేటువంటి గాంధీ మహాత్మ యొక్క ఫోటో ముద్రించడం అనేది జరిగింది. అయినప్పటికీ ఇప్పుడు మేము ప్రతిపాదించేది ఏమంటే, ఆ కరెన్సీ నోటు పైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముఖ చిత్రం ఉన్నది. మరి బ్యాక్ సైడు కొన్ని పక్షుల నమూనాలు, వాహనాల నమూనాలను ముద్రించి పెట్టారు కనుక వాటి స్థానం వాటిని తొలగించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ముఖ చిత్రం ముద్రించాలని చెప్పి మేము ఈ యొక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అనంతపురంలో మొట్టమొదటిగా మేము శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ క్రమము పుట్టపర్తి జిల్లాలో కూడా హిందూపూర్లో 26 తారీఖున కూడా ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ ముఖ చిత్రం ముద్రించాలనే విషయంలో మేము కంకణం కట్టుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలందరినీ కలుపుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనుకొని ఈ యొక్క అనంతపురం ప్రెస్ క్లబ్లో మేము మాట్లాడడం జరుగుతుంది. అయితే గాంధీ గారు అంబేద్కర్తో పోల్చుకుంటే ఆయనకి ఏమి డిగ్రీ లేదు, ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక ప్రజా సంస్థ కాదు, ఏమీ కాదు. ఆయనను కేవలము హైందవ సమాజంలో ఒక వైశ్యునిగా గుర్తించి మాత్రమే ఆయనను ఒక కులతత్వంతో ఈ హైందవ పాలనలో ఇక బ్రాహ్మణిజంలో ఉండేటువంటి వాళ్ళు ఆయన బొమ్మను ఏర్పాటు చేశారు. అయితే భగవద్గీతలో రాయబడినట్టుగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 కులాలు ఉన్నాయి. ఈ 4 కులాల్లో మరి అంబేద్కర్ ఈరోజు దళితుడు, అంబేద్కర్ ఈరోజు ఎస్సీ వర్గాలకు చెందినవాడని చెప్పి భావించుకుంటున్నారు. వాస్తవంగా మేము ఈ దేశానికి మూలవాసులం, జాంబవంతుని యొక్క వారసులం. ఈ దేశాన్ని పాలించినటువంటి బలి చక్రవర్తి, శిబి చక్రవర్తి, అశోక చక్రవర్తి వారసులం. ఆ వారసత్వంలో ఉండేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్షత్రియ వంశంలో పుట్టినవాడు కాదని నిరూపించే వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి ఎంఎస్పీఎస్ కమిటీ సవాల్ చేస్తుందని కూడా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. అయితే ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది? మరి ముఖ చిత్రం ముద్రించడానికి మొదట్లో దాదాపు 79 సంవత్సరాల పైన అయిపోయినప్పటికీ అంబేద్కర్ గారు ఏ క్వాలిఫికేషన్ లేదని చెప్పి ఆయన యొక్క ముఖ చిత్రాన్ని ముద్రించలేదు. మరి దశ నిర్మించిన వాడు ఆర్బీఐకి మరి దశ నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముఖ చిత్రాన్ని మరి ఆ జవహర్లాల్ నెహ్రూ గారు ఎందుకు నిర్ణయం తీసుకోలేదు, పటేల్ గారు ఎందుకు నిర్ణయం తీసుకోలేదు, రాజేంద్ర ప్రసాద్ గారు ఎందుకు తీసుకోలేదు? కేవలం ఒక దళితుడనే ఉద్దేశంతోనే తీసుకున్నారు. కాబట్టి అంబేద్కర్ గారిని ఆయన యొక్క ముఖ చిత్రం ముద్రించేంత వరకు మేము ఈ యొక్క ఉద్యమాన్ని ఆపము. ఈ అనంతపురంలోని జిల్లా నుంచి ఇచ్చాపురం వరకు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లోనూ మరి తెలంగాణలోనూ మరి జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క మూమెంట్ని తీసుకొని వచ్చి మేము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మేము కంకణం కట్టుకుని ఉన్నామని చెప్పి పాత్రికేయులందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ సృష్టికర్త, ఆయన ఫోటో కరెన్సీ మీద ఉండాలని మీరు ప్రయత్నం చేస్తున్నారా?
ఆర్బీఐ సృష్టికర్త కూడా భారత్ కరెన్సీ నోట్లపై అంబేద్కర్ గారి ముఖ చిత్రాన్ని ముద్రించాలి. భారత్ కరెన్సీ నోట్లపై అంబేద్కర్ గారి ముఖ చిత్రాన్ని ముద్రించాలి. భారత్ కరెన్సీ నోట్లపై అంబేద్కర్ గారి ముఖ చిత్రాన్ని ముద్రించాలి. జోహార్ డాక్టర్